చూడే చూడండి. నమో వెంకటేశ నమో తిరుమలేశ. ఆల్ హ్యాపీస్, వెల్కమ్ టు టూరింగ్ టాకీస్. టాలీవుడ్లోనే కాదు, ఏ వుడ్లో అయినా ఎప్పుడైనా ఎక్కడైనా లక్ అనేది అలా సడన్గా వస్తుంది. అది అలా సడన్గా వచ్చినప్పుడే మనం క్యాచ్ పట్టేయాలి, ఇంకా మనకి తిరుగుండదు. కానీ ఆ క్యాచ్ని మిస్ క్యాచ్ చేసామనుకోండి, మళ్ళీ అది ఎప్పుడు వస్తుందో మనకే తెలియదు. అలా పర్ఫెక్ట్గా క్యాచ్ పట్టి హిట్ల మీద హిట్ కొడుతూ టాలీవుడ్లో ఇప్పుడు యమా క్రేజ్ మీద ఉన్న పాప ఎవరో తెలుసా? మన హెబ్బా పటేల్. ఇప్పటి వరకు టాలీవుడ్లో హెబ్బా నటించినవి 4 సినిమాలే, 4 సూపర్ హిట్లే. అమ్మా, అందుకే టాలీవుడ్లో ప్రస్తుతం హెబ్బా ఓ ఊపు ఊపుతుంది. ఈ వారం హెబ్బా పటేల్ నటించిన 5వ సినిమా నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ రిలీజ్ అవుతుంది. అందరూ కుమారి 21F హెబ్బా తొలి తెలుగు సినిమా అనుకుంటారు, కానీ దానికంటే ముందే అలా ఎలా అనే సినిమా చేసింది. 2014లో రిలీజ్ అయిన ఈ సినిమా కూడా సూపర్ హిట్టే. కాకపోతే ఈ సినిమాలో హీరో వేరే హీరోయిన్కి ఎక్కువ పేరు రావడం, హెబ్బా పటేల్ అందరి దృష్టిలో పడకపోవడం. కాకపోతే హిట్ అయితే హిట్టే కదా. దీని తర్వాత సుకుమార్ ప్రొడక్షన్లో సూర్యప్రతాప్ డైరెక్షన్లో హెబ్బా పటేల్ టైటిల్ రోల్ పోషించిన కుమారి 21F రిలీజ్ అయింది. దీంతో మన పాప లైమ్ లైట్లోకి వచ్చింది. నా హైట్ 5'4", నా వెయిట్ 48, నా వెస్ట్ 24. నన్ను లవ్ చేయడానికి నా ఫిగర్ సరిపోదా, నా బయోడేటా మొత్తం కావాలా? ఇది కుమారి డైలాగ్. కుమారి 21F సినిమాలో ఈ డైలాగ్తో టాలీవుడ్లో కుర్రకారికి కిక్ ఎక్కించింది. సినిమాని సూపర్ హిట్ కొట్టేసింది. ఈ సినిమాలో హీరో రాజ్ తరుణ్. హీరో, డైరెక్టర్, మిగతా టెక్నీషియన్స్ కంటే తన చిలిపి క్యూట్ యాక్టింగ్తో హెబ్బా పటేలే ఎక్కువ మార్కులు కొట్టేసింది కుమారి 21F సినిమాలో. ఇంకేముంది, ఈ సినిమా తర్వాత టాలీవుడ్లో గోల్డెన్ లెగ్ హెబ్బా పటేల్. ఆ తర్వాత వచ్చిన సినిమా ఈడో రకం ఆడో రకం. జి నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మళ్ళీ రాజ్ తరుణ్తోనే హెబ్బా పటేల్ జోడీ కట్టింది. మరో జంట విష్ణు సోనారిక. పంజాబీ సినిమా క్యారియన్ జెట్ సినిమాకి రీమేక్గా వచ్చిన ఈ సినిమా కూడా సూపర్ హిట్. దీంతో టాలీవుడ్లో రాజ్ తరుణ్ హెబ్బా పటేల్ జంట లక్కీ జంట అయిపోయింది.
వరుసగా 3 హిట్లతో హ్యాట్రిక్ కొట్టిన హెబ్బా పటేల్ తెలుగులోకి రాకముందు అధ్యక్ష అనే కన్నడ సినిమా, తిరుమనసు ఎనం నిక్కి అనే తమిళ సినిమాల్లో యాక్ట్ చేసింది. కానీ వరుసగా తెలుగులో హిట్లు వచ్చేసరికి ఇక్కడ పాగా వేసి కూర్చుంది. ఈడో రకం ఆడో రకం సినిమా తర్వాత నిఖిల్కి జోడీగా ఎక్కడికి పోతావే చిన్నవాడ సినిమాలో యాక్ట్ చేసింది. అసలు హెబ్బా పటేల్ లక్ ఏ రేంజ్లో ఉందంటే డిమానిటైజేషన్ టైంలో రిలీజ్ అయిన ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. దాంతో టాలీవుడ్లో టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయిపోయింది. వరుసగా 4 హిట్లు కొట్టిన ఈ ముంబై బామ్మ నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ అంటూ ఈ వారం తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తండ్రి కూతుళ్ళ మధ్య బంధాన్ని చాలా అద్భుతంగా తెరకెక్కించారట ఈ సినిమాలో నూతన డైరెక్టర్ భాస్కర్ బండి. కూతుర్ని లవ్ చేయడానికి 6 నెలలు తండ్రి టైం ఇవ్వడం, కూతురు 3 బాయ్ ఫ్రెండ్స్ని సెలెక్ట్ చేసుకోవడం, ఇది కథ చాలా కొత్తగా ఉంది కదా. Ramesh sir, he is my father, and you know, as it's said that only parental love is unconditional, rest your boyfriend or your friends or anybody else will always love you for a reason. Okay. Parental love is the only unconditional love, so that's what Ramesh proves through this film. Oh, cool. Like however bad, worst, however I am as a daughter, his love for me is never going to diminish. That is the point. సో మీరు ఎలా ఎంజాయ్ చేశారు ఆ ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ని? సో మీరు నార్మల్గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు ఒక ఫాదర్ డాటర్ రిలేషన్షిప్లో? I think after this movie probably everyone would want a father like Ramesh, or everyone would want so people to have some qualities of him. And if I have an ideal father figure, it would be him, because he lets you do whatever you in the movie. He lets me do whatever I want to do, but at the same time, like there's a balance between controlling and letting you do. I wouldn't want my father to be extremely flexible, do whatever you want, but at the same time, don't do this, don't do that too much also I don't like. So that balance he strikes very nicely. See, you know, for me at such a early stage in my career to get a movie that is totally on me, revolves around me, everything in the movie happens because of me and because of my activities, it's a great high for me. That's why I took this film. రియల్ లైఫ్లో కూడా 3 అనే నెంబర్ ఇష్టమా? No, 6. 6? My birthday 6, that's why. ఈ మూవీలో మీరు బాయ్ ఫ్రెండ్స్ని వెతుక్కుంటారు, 3 బాయ్ ఫ్రెండ్స్ని. రియల్ లైఫ్లో జీరోనా? ప్రపోజల్స్? జీరో ప్రపోజల్స్. మీకు ఎవరు నచ్చని కూడా లేదా? నాకు చాలా మంది నచ్చారు, బట్ నోబడీ రెస్పాండెడ్ వాట్ కెన్ ఐ డు. మీరు అప్రోచ్ అయ్యారా? పని నో మన్ మే ఇన్సైడ్ మై హార్ట్ ఓన్లీ ఆల్ మై లైకింగ్ ఎవ్రీథింగ్ వాజ్ అందరి. హెబ్బా అంటే ఫుల్ బబ్లీ క్యారెక్టర్, బబ్లీగా ఆఫ్ స్క్రీన్ కానీ ఆన్ స్క్రీన్ కానీ అని ఒక స్టాంప్ వచ్చేసింది. ఇప్పుడు హెబ్బా బాగా సెంటీ సీన్స్ కానీ అవి బాగా చేస్తుందా? Yeah, matlab if I'm taught well, I do well. Like I think more than the bubbly scenes, I enjoy emotional or angry scenes more. Actually, doing the bubbly scenes, I am also like that only, so it doesn't feel like I'm acting. Only in the sad scene or angry scene, that's when I feel like, oh, thoda bahut acting I can also do. ఈ వారం రిలీజ్ అవుతున్న నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్ సినిమాలో ఓ సర్ప్రైజ్ ఉంది. సర్ప్రైజ్ కాబట్టి కొంచెం నెమ్మదిగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ సినిమాలో కూడా మళ్ళీ రాజ్ తరుణ్ ఉన్నాడట. అసలు మరి ఈ సినిమాలో ఈ అమ్మాయి తను సెలెక్ట్ చేసుకున్న 3 బాయ్ ఫ్రెండ్స్లో ఎవరినైనా పెళ్లి చేసుకుంటుందా, వాళ్ళ నాన్న చూపించిన అబ్బాయిని చేసుకుంటుందా, లేదంటే మళ్ళీ ఈ లక్కీ చెంటే కలుస్తుందా? ఇదంతా తెలియాలంటే సినిమా చూడాలి మరి.
ఈ సినిమా కూడా డెఫినెట్గా హిట్, ఎందుకంటే స్టోరీ చాలా బాగుంది అని సినీ వర్గాల టాక్. ఈ సినిమా కూడా హిట్ అయిందంటే వరుసగా 5 సినిమాలు, అబ్బా సూపరు. ఈ సినిమా తర్వాత రిలీజ్కి ఇంకా 3 సినిమాలు రెడీగా ఉన్నాయి. ఏంజల్, మిస్టర్ అందగాడు. వీటిలో అందగాడు సినిమాలో మళ్ళీ రాజ్ తరుణ్తోనే జోడీ కడుతుంది. హెబ్బా టాలీవుడ్లో ఏమా క్రేజ్ అబ్బా. నమో వెంకటేశ నమో తిరుమలేశ